వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో పంచమ అష్టమాధిపతినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభభావములో మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ కారణం చేత గతంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలంతా కూడా తిరిగి ప్రారంభించగలుగుతారు. అనగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, ఆకస్మికమైనటువంటి ఒక శుభవార్త కానీ, లేక ఒక అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గతంలో వచ్చినటువంటి కొన్ని నిందలన్నీ కూడా మీరు తొలగించుకొని మంచి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ రకంగా విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ సుఫలితాలు రావడానికి ఈ గురువు ఈ సంవత్సరం సహకరిస్తున్నాడు లాభభావంలో అని చెప్పవచ్చు. ఇక సింహ రాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు షష్టమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల, అనగా సంక్రాంతి పండుగ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఆ సమయంలో నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 మే జూన్ మాసంలో అనగా వృషభ మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో రవి సంచారంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు రావాల్సినటువంటి ఆదాయం కానీ, జీతాన్ని కానీ అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు విశేషమైన శుభఫలితాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి సహకారం కానీ, ఆస్తిని కానీ పొందగలుగుతారు. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మాసంలో అనగా ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఏదైనా కుటుంబపరమైనటువంటి శుభకార్యాల కోసం భూముల్ని వాహనాలని అమ్మి అధిక లాభాలు అందుకోవడం. అలాగే 2025 ఆగస్టు మాసంలో తులారాశిలో అనగా తృతీయ భావంలోనికి ఈయన సహకారం రావడం వల్ల, అనగా రవి కుజుడు సహకారం అందించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి గురువు, రవి, కుజుడు ప్రధానంగా ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. మరి శని, రాహు, కేతువులు వీరికి ప్రధానంగా కాస్త ఇబ్బందికర ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా శని భగవానుడు, రాహు, కేతువులు ప్రధానంగా వీరికి ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభ మీనరాశుల్లోనూ ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పనులు మీరు చేయడం వల్ల అది జనాలకు నచ్చకపోవడం వల్ల కొన్ని అపనిందల్ని, కొన్ని అవమానాలు కూడా మీరు ఈ సంవత్సరంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణం చేత ఈ సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారికి తులసి ఆకుల మాల కానీ, సింధూర పూజ కానీ, వరమాల పూజ కానీ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. అలాగే సప్తమ భావంలో రాహు సంచారం అంత బాగా కనిపించటం లేదు సింహరాశి వారికి. అలాగే జన్మరాశిలో కేతు సంచారం కూడా అంత బాగా కనిపించడం లేదు.
ఈ రాహుకేతు దోషం వీరిని విపరీతంగా ఆశించిన పనులు ఆశించలేకుండా నిరాశ కలిగించే అవకాశం కనిపిస్తుంది. చేసే కార్యక్రమాలకు ఆటంకాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ వాయులింగేశ్వర స్వామిని, జ్ఞాన ప్రసన్న అమ్మవారిని సందర్శించుకుని ఆ ఆలయంలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి, కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం గణపతిని ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. 1 కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచరిస్తాడు. 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో లాభభావంలో అనగా కర్కాటక రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు వీరికి భాగ్యంలోనూ లాభంలోనూ సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని 100% సుఫలితాలని గురుబలాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. అనగా వీరికి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన అనుకూలంగా నిర్వర్తించుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సఖ్యతగా ముందుకు సాగడానికి అనుకూలత కనిపిస్తుంది. మరి షష్టమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం కనిపిస్తోంది 2025 మే 18 తర్వాత. ఈ రాహువు 6వ భావంలో సంచరించే కాలంలో విపరీతమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ధైర్యంతో చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని పోటీ ప్రపంచాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళడం కానీ విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. ఈ రకంగా రాహువు 6వ సంవత్సరంలో వీరికి ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు సమాజ వ్యతిరేకంగా కానీ లేకపోతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కానీ కొన్ని అవినీతి కార్యక్రమాల్లో కూడా వీరు విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ జూలై మాసాల్లో వృషభ మిథున కర్కాటక రాశుల్లో అనగా భాగ్య దశమ లాభభావాల్లో సంచరించడం, అలాగే 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో వృశ్చిక భావంలో తృతీయ భావంలో ఈ రవి సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాన్వేషణలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేకపోతే అధికారుల నుంచి పూర్తి సహకారంతో ఆదాయాన్ని అందుకోవడం, నూతన అవకాశాలను అందుకోవడం, లేకపోతే అధికారుల యొక్క అభినందనలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి గారి అనారోగ్యంతో ఉంటే ఆయన అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యవంతులై వీరికి సహకరించే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం రవి వల్ల వీరికి లభిస్తుంది.